ఈరోజు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ బర్త్డే. వీడి గురించి చెప్పే ముందు నా గురించి చెప్పాలి కొంచెం. ఒకప్పుడు దుష్వంత్ అంటే పిరికోడు, ఎక్కువ ఆలోచిస్తాడు. ఏదైనా ఒక పని చేయాలంటే దాని కాన్సిక్వెన్సెస్ అని, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఈ స్టెప్ వేస్తే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, అసలు చెయ్యాలా వద్దా, అసలు ఎందుకు చేస్తున్నాం, అసలు చేయాల్సిన అవసరం ఏంటి, ఈ క్వశ్చన్లన్నీ వచ్చి అక్కడే అయిపోయింది. అంతే, అది ఇంక ముందుకు వెళ్ళదు, అలా బ్రెయిన్లో ఒక మూల ఉండిపోద్ది అంతే. పేరుకేమో ఇంట్రోవర్ట్, ఎవరితోనూ మాట్లాడు. క్లాస్లో అందరూ ఏం చేస్తున్నారు, అసలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఏం సంబంధం ఉండదు. ఎగ్జామ్స్ వస్తే గుమ్మున కూర్చొని చదువుకోవడం, తెలిసింది రాయడం, ఒకసారి తెలిసినప్పుడు రాయలేకపోవడం. నిజానికి మనోడికి స్టడీ బడ్డీస్ అని ఎవరు ఉండేవాళ్ళు కాదంటే మనోడే బేసికల్గా ఎవరితోనూ కలవడం అనమాట. అంత దారుణంగా ఉండేది పరిస్థితి. అయితే ఒక్కనొక టైంలో ఒకడు వచ్చాడు. సిఎస్ ల్యాబ్ చేస్తున్నాం, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ల్యాబ్ చేస్తున్నాం, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్, సెకండ్ సెమ్. ఆ ల్యాబ్ సెకండ్ ఎక్స్పెరిమెంట్. వచ్చాడు, పక్కన కూర్చున్నాడు. వెంకీ సినిమాలో బ్రహ్మానందంది ఒక టెంప్లెట్ ఉంటుంది చూడు, ట్రైన్ సీన్. బ్రో కొంచెం జరుగుతారా, పక్కన కూర్చుంటాను, ఈ సీట్ నాదే అండి, ఈ డైలాగే. అలా వచ్చి పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు బ్రో అని అడిగాడు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా బ్రో అని నవ్వాడు. తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో, నేను చేస్తాను అన్నాడు. సరే చెప్తున్నాను, అడుగుతున్నాడు కదా అని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న గ్యాప్లో ఆడి గురించి చెప్తున్నాడు. నా పేరు సేతు బ్రో, నేను కూడా మీ క్లాస్లో చదువుతాను అంటే జనరల్గా క్లాస్కి రాడు అనమాట. మనోడు ఏంటంటే ఇంటర్నేషనల్ షూటర్, బాగా బిజీ షెడ్యూల్ అనమాట. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుందో తెలీదు. ఎప్పుడెప్పుడు షూటింగ్కి ఢిల్లీయో అహ్మదాబాద్ వెళ్ళాల్సి వస్తుందో తెలీదు. సో అలా తిరుగుతూ ఉండేవాడు. సో క్లాసులో ఎక్కువ కనపడ్డాడు అనమాట. చెప్తున్నాడు, ఆడి గురించి చెప్పాడు, నేను నా గురించి చెప్పాను. మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అనమాట. ఇలా చేయాలి బ్రో, ఇలా చేయాలి అన్నట్టు, ఇలా చేస్తున్నాను అన్నట్టు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ నా చేతిలో వాచ్ ఉండేది అనమాట. అప్పుడు మా పిల్ల గిఫ్ట్ ఇచ్చిందిలే, అది చేతికి కట్టుకొని దాన్ని ఎప్పుడు కదుపుతూ ఉంటాను అనమాట. అలా ఇలా అంటే లూజ్గా ఉండేది అప్పట్లో. ఎప్పుడు అస్తమానం ముందుకు వస్తూ ఉండేది అనమాట. దాన్ని ఇలా వెనక్కి అనుకుంటూ ఉండాను. దాన్ని చూసి ఎవరిచ్చారు బ్రో అని అడిగాడు. నేను ఫ్రెండ్ ఇచ్చింది బ్రో అన్నాను. అమ్మాయా అన్నాడు. అవును అన్నాడు. అయితే నిజం చెప్పు, లవర్ కదా అన్నాడు. అవును బ్రో అన్నాను. ఆడికి స్పాంటేనిటీ నచ్చింది. ఓకే, అన్నీ చెప్పేస్తున్నాడు, అంటే ఏమీ మనసులో ఏమి లేకుండా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆడికి ఆ పాయింట్ నచ్చింది. ఇంకా అప్పటి నుంచి అంటే అప్పుడు మిడ్ జరిగేది అనమాట. మిడ్ జరిగే టైం అప్పటి నుంచి స్టడీ బడ్డీస్ అయ్యామన్నమాట. అయితే పిలిచాడు నార్మల్గానే, చదువుకుందా బ్రో మిడ్కి అని. అప్పుడు మాది థర్డ్ ఫ్లోర్లో ఉండేది రూమ్. వీడికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉండేది. మనోడు సర్కిల్ మామూలు, అంటే మనోడు ఇన్ఫ్లుయెన్స్ మామూలుది కాదు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఖాళీగా ఉంటే ఆ రూమ్ కేర్ టేకర్తో మాట్లాడి ఉంటున్నాడు అనమాట. పిలిచాడు, వెళ్ళాను. అప్పట్లో మా ఇద్దరితో పాటు మా క్లాస్లోనే ఒకడు ఉండేవాడు. నాకు యువన్ నుంచి ఆడి కొద్దిగా బాగా తెలుసు. ఆడి పేరు రాయుడు. వీడి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే మేము ముగ్గురం స్టడీ బడ్డీస్ అయ్యామన్నమాట ఆ రూమ్, సేతుగారి రూమ్లో. అది లైక్ క్రేజీ అసలు. యూనిట్లు డివైడ్ చేసుకుంటాం. యూనిట్ 1, 2 నేను, 2, 3, 4 ఆడు, మాకిద్దరికి రానివి ఇంకోడు.
ఇలా చెప్పుకునేవాళ్ళం అనమాట. చదివినంతసేపు చదివేవాళ్ళం, సొల్లేసుకున్నంతసేపు సొల్లేసుకునేవాళ్ళం. ఈ మధ్యలో అప్పుడప్పుడే ఎవరు అవుతున్న ఫ్రెండ్షిప్ కదా. సో అలా అంటే వాళ్ళిద్దరికి ముందే తెలుసు. కొత్త జాయిన్ నేనే యాడికి సేతిగారి లైఫ్లో. ఒప్పుకున్నందుకు చదివేవాళ్ళం, తర్వాత స్లిప్లు వేయడమే రాని టాపిక్లన్నీ. నాకు అది అప్పుడే కొత్త. నేను రాయగలను అంటే చిన్నగా రాయగలను, కానీ ఎగ్జామ్లు చూసి రాసిన ధైర్యం లేదు. ఎప్పుడు ట్రై కూడా చేయలేదు అప్పటిదాకా. నేను ఎలాగో రాయలేను కాబట్టి వీళ్ళకి రాయించేవాడిని అనమాట. వీళ్ళకి స్లిప్లు రాయడానికి హెల్ప్ చేసేవాడిని. సో ఇట్లా ఉండేదన్నమాట. అలా అలా అంటే ఈ రాయుడు అన్న క్యారెక్టర్కి ఇంకో సపరేట్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళది వేరు, వాళ్ళ కథ వేరు. ఈడేంటంటే ఎగ్జామ్స్కి ఇట్లా అంటే కొంచెం పనికొచ్చే విషయాలకి మా దగ్గరికి వస్తూ ఉండేవాడు అనమాట. ఓకే, అది పక్కన పెడితే మనోడు అసలు ఈ క్యారెక్టర్ డిఫరెంట్. ఎలాగంటే ఏదైనా సరే అప్పటికప్పుడు అయిపోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ రావట్లేదు, దానికి సంబంధించిన కంటెంట్ ఎక్కడుంది, 2-3 కాల్స్ చేస్తే ఆడికి వెంటనే కంటెంట్ వచ్చేస్తుంది. ఏమంటారంటే చాట్ బాట్లు అంటారు కదా. అంటే అప్పుడప్పుడే ChatGPT వచ్చింది 2022 డిసెంబర్. వీడికి అయ్యేం అవసరం లేకుండా కంటెంట్ వచ్చేస్తుంది అనమాట. ఒక ఫోన్ చేస్తే చాలు, ఏ పీడిఎఫ్ కావాలన్నా వచ్చేస్తుంది. ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అంటే అదే సబ్జెక్టు వేరే బ్రాంచ్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. అంటే లైక్ EEE వాళ్ళకి, CSE వాళ్ళకి కూడా అప్పుడు కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉండేవి. అవి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చేవి పీడిఎఫ్లు. ఎందుకంటే ఒకటే టీచర్ డీల్ చేసేవాడు కాబట్టి. మన అమ్మ అనుకునేవాడిని. నాకు అవన్నీ కొత్త కదా, అవన్నీ తెలీదు. నీ అమ్మ ఇలా కూడా పెడతారా, అడగగానే పెడతారా, మన క్లాస్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అనిపించేది అనమాట. అంటే బేసిక్గా నేను ఎవరితో మాట్లాడను కాబట్టి జనాలు ఎలా ఉంటారో తెలియదు అనమాట అప్పటిదాకా. మనోడు అయితే అసలు వేరే లెవెల్. నీకు ఏది కావాలంటే అది, ఏది చేయాలంటే అది చేసేయడమే, వేరే ఆలోచించే ఏం ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవుటింగ్ వెళ్ళాలంటే ఆలోచిస్తా. నీ అమ్మ ఈడు ఏ రీజన్ అడుగుతాడో, కేర్ టేకర్ గాడు, ఆడికి ఏం చెప్పాలో, అసలు వెళ్ళడం అవసరమా అని చెప్పి ఆగిపోయాన్ని. ఏముందిలే రూమ్లో రగ్గప్పుకొని పడుకునేసాను. ఆడు ఎప్పుడు అంటే సాయంత్రం ఈవినింగ్ 4-5 దాటిన తర్వాత అవుటింగ్ ఎవరు, ఆడు 6-7కైనా అప్పుడు అనిపించింది అనుకో, మెస్లో ఏం తింటాను, ఏమో బయటికి వెళ్తుందాం అంటే వెళ్ళిపోవడమే. ఇది ఏమంటారు, లెటర్ కూడా రాయడం ఉండదు, అవుటింగ్ లెటర్ వెళ్ళడం, కేటేకర్ దగ్గర వెళ్ళడం, సార్ నేను బయటికి వెళ్ళాలి ఏమంటే, ఏమో సార్ నాకు తెలియదు వెళ్ళాలి అంతే. ఎలాగే ఉంటుంది క్యారెక్టర్. ఒరే బాబు అవుటింగ్ లెటర్ అని రాయరా అంటే లేదు అని నేను రాసేవాడిని అనుకో. అలా వెళ్ళేవాళ్ళం చాలాసార్లు. మేము వెళ్ళిన అవుటింగ్లు 6 తర్వాతే ఉంటాయి. చాలా బాగుండేది కాలేజ్ డేస్. ఇప్పుడు ఆడెక్కడో నేనెక్కడో. ఏదైనా అని ఫీల్ అయితే, మనది అని ఫీల్ అయితే ఎంత దాకానే వెళ్తాడు. అంటే ఇంకేం చేయడానికైనా రెడీ అన్నట్టు. మనుషుల్ని బాగా స్టడీ చేస్తాడు. అంటే వీళ్ళలో ఈ టాలెంట్ ఉంది, వీడు మనకు పలానా విషయంలో ఉపయోగపడతాడు, వీడు ఇదే అంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ని వాళ్ళకి మళ్ళీ తిరిగి చెప్పగలడు. లాంగ్వేజ్ కొంచెం వేరు ఉంటుందిలే, అది వేరే విషయం. కానీ అట్లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. నా కాలేజ్ లైఫ్ని స్ప్లిట్ చేస్తే బిఫోర్ సేతో ఆఫ్టర్ సేతో అని 2 ఫేజెసే ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండవు. అంటే మా క్లాస్ వాళ్ళ పర్స్పెక్టివ్లో, వాళ్ళ POVలో
కట్ చేస్తే ఇటు అయిపోయింది. ఈ థర్డ్ ఇయర్కి వచ్చాం. థర్డ్ ఇయర్ నుంచి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్, నేను నేను చదివి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ నాకే తెలీదు నేను ఇంత బాగా చదువుతానని అన్నట్టు అనిపించింది. అంటే ఈవెన్ ఇటు మన స్టాండర్డ్స్ కొంచెం తక్కువ అనమాట. ఈ3 నుంచి ఈ3 సెమ్ 1 నుంచి గ్రేడ్ అలా పెరిగింది. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఆడికి చెప్పాలి కాబట్టి ఆడు ఖచ్చితంగా ఫోర్స్ చేసేవాడు. ఒరే నాకు ఈ టాపిక్ ఈరోజు అయిపోవాలంటే అయిపోవాలి అంతే. మళ్ళీ ఆడికి కన్విన్సింగ్గా ఉన్న వేలో చెప్పాలి. ఆడికి అలా చెప్పాలంటే నేను ఎలా నేర్చుకోవాలి దాన్ని? దట్ ఈస్ టూ హెక్టిక్. అలా డిస్కస్ చేసి చదివేవాళ్ళం. విషయం ఏంటంటే నాకంటే ఆడికి ఎక్కువ వచ్చాయి మిడ్లో మార్కులు. అదేంటో ఏమో నాకే తెలీదు. నేనే కదా నీకు చెప్పింది. ఆడేం రాస్తాడో ఏమో మరి. అడిగితే నేను చెప్పింది రాస్తా అంటాడు. కానీ ఈ3లో వచ్చిన ప్రొడక్షన్ మాత్రం అంటే చేసిన ప్రాజెక్ట్స్ కానీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ నిన్న పికప్ అయిన విధానం కానీ అది మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ఇది కాకుండా పర్సనల్గా నా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడంలో, నా పర్సనల్ లైఫ్లో నా మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడంలో మాత్రం ఆడి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. నాకు మాటలు కూడా రావట్లేదు. ఎట్లాంటి వాడు అంటే ఒకటంటారు చూసారా, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం అంటే లైక్ మనకైనా అందరూ తెలిసి ఉండాలి, లేదా అందరూ తెలిసినోడు మనకు తెలిసి ఉండాలి. లైక్గా నాకు బ్లడ్ ఫ్రెండ్ అయ్యాడు జస్ట్ పరిచయమైన 1-2 months గ్యాప్లోనే. ప్రజెంట్ నేను ఈ మైండ్ సెట్తో లైక్ అంత ముందున్న పెరుగుతనం, ఈ భయం ఇవన్నీ ఏం లేకుండా ప్రజెంట్ ఇప్పుడు నేను లైఫ్ లీడ్ చేస్తున్న వేకి, ఇప్పుడు నాకున్న మైండ్ సెట్కి మొత్తం క్రెడిట్స్ ఆడికే వెళ్తాయి. నా లైఫ్ని అలా తీర్చిదిద్దాడు అనమాట. అది సేతుగాడు అంటే. హ్యాపీ బర్త్డే బావా, నువ్వు నా ధైర్యం బావా. ఫ్యూచర్ ప్లాన్స్కి వస్తే కట్ చేస్తే ఈ3 అయిపోయింది. ఈ4 స్టార్టింగ్లోనే మాకు కంపెనీ వచ్చింది. ఆ కంపెనీకి ఎగ్జామ్ రాసి అంతా షార్ట్ లిస్ట్ అవ్వడానికి కూడా ఆడే రీజన్. షార్ట్ లిస్ట్ అయ్యి అంటే కొన్ని రీజన్స్ వల్ల నేను లాస్ట్లో వెళ్ళకుండా వచ్చేసానులే, అది వేరే విషయం. బట్ స్టిల్ ఇంత పిరికోడికి అకాడమిక్స్లో అంత ల్యాగ్లో ఉన్నోడికి అంత సపోర్ట్ ఇచ్చి ఈ పిరికోల్లో అంత 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 ధైర్యం నింపి నేను కూడా లైఫ్ లీడ్ చేయగలను అన్న ఒక హోప్ ఇచ్చి అంతదాకా తీసుకెళ్ళి నిజంగా నాకు దొరికిన అదృష్టం, నా ధైర్యం. నేను ప్రజెంట్ ఇప్పుడున్న లైఫ్ లీడ్ చేస్తున్న దానికి కారణం నువ్వే బా. అది ఏం చేసినా నీ రుణం అయితే తీర్చుకోలేను. చెప్పు, నువ్వేం చేయడానికన్నా రెడీ. ఏం చేద్దామంటే అది చేద్దాం, కొడదామంటే కొడదాం, ఏదైనా సరే, ఎక్కడికైనా సరే. కొడుతున్నామంటే కొడుతున్నాం. ఓకే, కలిసి ఉండాల్సిన వాళ్ళం ఎక్కడెక్కడో ఉంటున్నాం.